హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ తులసీస్ డైరీ. ఇవాళ వీడియో మా ఫ్రెండ్ బర్త్డే స్పెషల్ వ్లాగ్. అండ్ తన బర్త్డే అయితే 17 జూన్న ఉన్నది. అండ్ ఆ రోజు నేను షూట్ చేశాను అనమాట ఈ వీడియో. సో బర్త్డే కదా, మేమైతే గుడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. అండ్ గుడికి వెళ్తున్నామనేసి నేనైతే మంచిగా సారీ కట్టుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఈ ఎల్లో సారీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఎల్లో సారీకి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్గా బాగుంటుందనేసి నా దగ్గర అయితే ఈ 2 రెడ్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. అది సెట్ చేసుకుందామని తీసుకున్నాను. అండ్ ఇందులో మంచిగా ఎల్లో కలర్ కూడా ఉంది ఈ బ్లౌజ్లో, కాబట్టి అది సెట్ అవుతుందని అనుకున్నాను. అండ్ అది ఫైనల్ చేసుకున్నాను అనమాట. అండ్ ఫైనలీ ఐ గాట్ రెడీ. సో రెగ్యులర్గా అయితే నార్మల్గా నేను పోనీటైల్ కట్టుకుంటూ ఉంటాను, బట్ సారీ కట్టుకున్నాను అనేసి మంచిగా ఈరోజు అయితే జడ వేసుకున్నాను. సో కొద్దిగా డిఫరెంట్ లుక్ ఉండాలి కదా సారీ కట్టుకున్నప్పుడు. అండ్ హియర్ ఈజ్ మై ప్రీటీ డార్లింగ్ పద్మ. సో తన బర్త్డే అనమాట ఈరోజు. సో ఎవరైతే ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అవుతున్నారో సో వాళ్ళైతే పద్మని ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూసింటారు. సో తన బర్త్డే ఈరోజు. సో నేనే ఫోర్స్ చేశాను తనకి, గుడికి వెళ్తున్నాం కదా సారీ కట్టుకో అనేసి. సో మంచిగా తను బ్యూటిఫుల్ సీ గ్రీన్ కలర్ సారీ కట్టుకుంది. అండ్ షీ ఈజ్ లుకింగ్ సో ప్రీటీ ఇన్ దిస్ సారీ. ఐ లవ్డ్ హర్ లుక్. మేము దుర్గమ్మ గుడికి వెళ్ళాలనుకున్నాము. అండ్ హియర్ వీఆర్. ఈ గుడి సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. అండ్ గుడి కూడా చాలా పెద్దది, ఏరియా వైజ్ కూడా గుడి చాలా పెద్దది. నేను థర్డ్ టైం ఇక్కడికి రావడం, బట్ శుక్రవారం రోజునైతే నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు. యాక్చువల్లీ మంగళవారం అండ్ శుక్రవారం ఇక్కడ బాగా రష్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ సైడ్లో రూమ్ చూసారా, ఇక్కడ చెప్పులు వదలడానికి ఈ రూమ్ అనమాట. సో ఇక్కడ చెప్పులు వదిలేసి మేమైతే ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అయిపోతున్నాము. అండ్ ఇది గుడి ఎంట్రన్స్. మేము 2 టైమ్స్ ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు అంతగా రష్ లేదు, హ్యాపీగా వచ్చాం, వెంటనే దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాము. బట్ ఈరోజు శుక్రవారం కాబట్టి బాగా రష్ ఉంది. అండ్ ఇక్కడ గుళ్ళోకి ఎంటర్ అవుతానే రైట్ సైడ్ ట్యాప్ వాటర్ ఉంది. ఇక్కడ మంచిగా కాళ్ళు కడుక్కొని మనమైతే గుళ్ళోకి ఎంటర్ అయిపోవచ్చు. అండ్ గుడి లోపల కూడా గుడి చుట్టూ చాలా ఏరియా ఉందండి, చాలా పెద్ద ఏరియా. నాకైతే గుడి బాగా నచ్చింది. అండ్ ఇక్కడ అమ్మవారిని కూడా బాగా నమ్ముతారు, అంటే మనం ఏదన్నా కోరుకున్నా జరుగుతుందని బాగా నమ్మకము. ఇక్కడ రావుకాలం పూజలు కూడా జరుగుతాయండి. సో మంగళవారం అండ్ శుక్రవారం రావుకాలం పూజలు అయితే జరిపిస్తారు ఇక్కడ. అమ్మవారికి కూడా దసరా పండుగప్పుడు ఇక్కడ బాగా ఉత్సవాలు చేస్తారు. సో నిజంగా అమ్మవారిని అయితే అంటే పవర్ఫుల్ అమ్మవారు అనమాట, బాగా నమ్ముతారు ఇక్కడ, నమ్మకము. అండ్ ఇక్కడ గుళ్ళోకి ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న షాప్ ఉంది. ఇక్కడ పూజకు సంబంధించిన సామాన్లు దొరుకుతాయి. సో మనం ఇంటికాడ నుంచి ఒకవేళ ఏదైనా తెచ్చుకోకపోయినా అక్కడ హ్యాపీగా కొనుక్కోవచ్చు. నేనైతే ఏం తీసుకొని వెళ్ళలేదు. సో పద్మ అయితే నిమ్మకాయ, పసుపు, కుంకుమ అవన్నీ తెచ్చుకుంది, ఎందుకంటే నిమ్మకాయతో అక్కడ దీపాలు పెడతారనమాట. సో అలా నిమ్మకాయతో దీపం పెట్టాలనేసి తెచ్చుకుంది. నేనైతే ఏం తీసుకొని వెళ్ళలేదు కాబట్టి నేను అక్కడ ఉన్న షాప్లోనే అన్ని కొనుక్కున్నాను. ఇక్కడ ఏంటంటే ఇలా 9 వారాలని, 11 వారాలని, తర్వాత 21 వారాలని అలా నిమ్మకాయలతో దీపాలు పెడతారు. అంటే ఫస్ట్ వారం ఒక నిమ్మకాయతో స్టార్ట్ చేస్తారు, రెండో వారము నిమ్మకాయ అంటే 2 నిమ్మకాయలు, అలా ప్రతి వారం నిమ్మకాయలు అయితే పెంచుకుంటూ వెళ్తారు. అండ్ నిమ్మకాయతో దీపాలు పెడతారు అనమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ధ్వజస్తంభం ఉందన్నమాట. అండ్ ఆ ధ్వజస్తంభం ఎదురుగానే అందరు కూర్చొని ఇక్కడ నిమ్మకాయలతో అయితే దీపాలు పెడుతున్నారు. అండ్ ఇక్కడ పద్మ దీపం పెడుతుంది ఇప్పుడు. సో నేనైతే అది మొత్తం షూట్ చేశాను, అంటే ఎలా పెడతారనేసి. సో అదైతే మీరు చూసేయండి ఇప్పుడు. సో మనం నిమ్మకాయ తెచ్చుకున్నాం కదా, ఆ నిమ్మకాయ నీళ్ళు ఇక్కడ పిండేసి దానిపైన పసుపు రాసుకొని ముగ్గు వేసుకుంటారనమాట. మేము ముగ్గు పొడి తెచ్చుకోలేదు కాబట్టి పసుపుతోనే పద్మ అయితే డిజైన్ వేసేసింది. నేనైతే ఎప్పుడు పెట్టలేదు కాబట్టి నాకు తెలియదు ఇక్కడ ఎలా పెడతారనేసి. సో పద్మ ఎలా చేస్తుందో మొత్తం చూసిన తర్వాత నేను కూడా ఇలా చేశాను అనమాట. అండ్ నిమ్మకాయలు మనం ఇలా మంచిగా రౌండ్గా దీపంలాగా చేసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి ఇందులో ఆవు నెయ్యి ప్యాకెట్ ఇక్కడే కొన్నామన్నమాట. ఆవు నెయ్యి దీంట్లో వేసి మంచిగా దీపాలు పెట్టేసుకోవాలి.
పద్మ దీపం పెట్టిన తర్వాత నేను కూడా సేమ్ అలాగే ఫాలో అవుతూ దీపం పెట్టేశాను. అండ్ లోపల గర్భగుడిలో మాత్రం నేను వీడియో తీయలేదు, అంటే ఎందుకు రిస్క్ అనేసి నేనైతే తీయలేదు వీడియో. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ బయట కూర్చున్నాము. అండ్ ఇక్కడ చూసారా ప్రసాదము. సో చాలామంది అక్కడ ఇంట్లోనే ప్రసాదం తీసుకొని వచ్చారనమాట. అండ్ అక్కడ అందరికీ పంచుతున్నారు. అండ్ నిజంగా చెప్పాలంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మేమైతే ఏం తినేసి రాలేదు. అండ్ అప్పటికే 11 అయింది టైము. నాకైతే ఫుల్ ఆకలిగా ఉన్నది. సో నిజంగా చెప్పాలంటే వెరైటీ ఆఫ్ ప్రసాదం అక్కడ తిన్నాను అనమాట, వెరైటీస్ తిన్నాను. అండ్ తర్వాత అమ్మవారు ప్రసాదం లాగా కూడా అక్కడ పులిహోర ప్యాకెట్స్ అండ్ లడ్డు ప్యాకెట్స్ అమ్ముతున్నారనమాట. సో నేనైతే ఒక పులిహోర ప్యాకెట్ అక్కడ తిన్నాను. అండ్ మిగతా 2 అయితే మేఘనా కోసం తీసుకున్నాను, ఎందుకంటే మా పాపకి పులిహోర అంటే చాలా ఇష్టం. సో తన కోసం కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. అలా ఈరోజు మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. సో గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆన్ ద వే ఇక్కడ కేఫ్ కడపకు వచ్చాము. సో ఇది కోటిరెడ్డి సర్కిల్ పక్కన ఉంటుంది షాప్. సో ఇక్కడ కేక్ తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట. సో కేక్ కటింగ్ అయితే ఈవినింగే అనుకున్నాము, బట్ ఇప్పుడు ఆన్ ద వే ఇప్పుడు వెళ్తున్నాం కదా అని ఇప్పుడైతే కేక్ తీసుకొని వెళ్తున్నాము. సో బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాం మేము, 1 kg కేక్. సో ఈవినింగ్ పాప స్కూల్ నుంచి వచ్చాక తనని రెడీ చేసుకొని ఇప్పుడైతే పద్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో ఈవినింగ్ అనుకున్నాం కదా కేక్ కటింగ్, సో ఇప్పుడైతే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మధువన్ షాప్ ఉంది. సో ఆ షాప్లో ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని వచ్చానమాట, ఎందుకంటే ప్రీ ప్లాన్డ్గా అయితే నేను ఏం గిఫ్ట్ ఏం తీసుకొని పెట్టుకోలేదు. సో ఇక్కడైతే చిన్నపిల్లల ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, బట్ కిచెన్ వేర్ ఐటమ్స్ అండ్ తర్వాత షో పీసెస్ కూడా ఉన్నాయి. సో అందులో ఏదైనా తీసుకుందామని వచ్చాను. సో ఇక్కడ రెడ్ కలర్ ఒక బాక్స్ ఉంది, అది నాకు చాలా బాగా నచ్చింది. సో లోపల చిన్న టెడ్డీ ఇచ్చారు, ఎంత క్యూట్గా ఉంది అసలు. బట్ ఏంటంటే పెద్దగా యూజ్ అవ్వదు కదా అది అనేసి, షో ఐటమ్ లాగే ఉంటుంది. సో నేను అందుకే అది తీసుకోలేదు, డ్రాప్ అయ్యాను. ఇక్కడ కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో నేను మామూలుగా హాట్ బాక్స్ తీసుకున్నాను, బట్ ఫస్ట్ ఇది కూడా చూసాను అనమాట. ఇది గ్లాస్ ఐటమ్ అనమాట, జ్యూస్ జార్ లాగా. బట్ తర్వాత ఎందుకు వద్దనుకొని మళ్ళీ హాట్ బాక్సే తీసుకున్నాను. పర్ఫ్యూమ్స్ అవి కూడా చూశాను, బట్ చాలా హై కాస్ట్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఇక్కడ, 3000, 4000, 2000 అలా. సో అంత అంటే కొంచెం 800 ఆ రేంజ్లో ఉండింటే బాగుండేటివి. బట్ పర్ఫ్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా, బట్ చాలా హై కాస్ట్ కాబట్టి నేనైతే పెద్దగా ప్రిఫర్ చేయలేదు. సో ఫైనల్ అయితే హాట్ బాక్సే తీసుకున్నాను. అది వర్త్ అనిపించింది, క్వాలిటీ వైజ్ ఆల్సో, ప్రైస్ వైజ్ ఆల్సో. సో ఇదే అనమాట షాప్. ఇక్కడ అన్నీ చిన్నపిల్లలవే ఉన్నాయన్నమాట, చిన్నపిల్లలు రిలేటెడ్. సో ఇప్పుడైతే పద్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అండ్ హియర్ అవర్ కేక్ ఈస్ గెటింగ్ రెడీ టు కట్ నౌ.
పద్మ బర్త్డే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మేమైతే ఎంజాయ్ చేసాము అండ్ మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలా వీడియో లాగా తీసి పెడితే గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇలా ఒక చిన్న వ్లాగ్ షూట్ చేశాను అనమాట. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ అనేది ముందుగా మీ దాకా వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూసేయచ్చు. ఓకే దెన్, ఫర్ నౌ బాయ్, టేక్ కేర్.